ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకుని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సుండెను, ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. చదవబడిన భాగము దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఇక్కడ బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని అని వ్రాసిన వ్యక్తి పేరు యోహాను గారు. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జీవించిన ఆ దినములలో ఆయన శిష్యులుగా 12 మంది ఉంటూ ఉండగా, అందులో చిన్న శిష్యుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారి రొమ్మును ఆనుకున్న శిష్యుడుగా, యేసుక్రీస్తు ప్రభుల వారి గుండె చప్పుడు ఎరిగిన శిష్యుడుగా, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన చాలా సంవత్సరాల తర్వాత ఆయన పరలోకంలో ఇచ్చిన దర్శనమును గురించి రాసిన ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఈ మాట రాసింది ఎవరంటే శిష్యుడైన యోహాను గారు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరి గురించి రాశాడయ్యా అంటే బలిష్ఠుడైన వేరొక దూత. అయితే ఈ బలిష్ఠుడైన వేరొక దూత ఎవరు అంటే, ఇంతకుముందు మనం విన్నాము కదండి పాటలు. బెత్లెహేము ఊరిలో పశువుల పాకలో పరుండి పెట్టబడిన ఒక చిన్ని బిడ్డగా, ఒక చిన్ని శిశువుగా మారిన దేవాది దేవుడే ఈ బలిష్ఠుడైన వేరొక దూత. దేవునికి స్తోత్రం చెప్దాం. గమనించండి, చాలామంది అనుకుంటున్నారు నిన్న మొన్నటి దేవుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు అని. అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెలారా, తండ్రులారా, తల్లులారా, మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటున్న విషయం ఏమిటంటే, ఆయన బలిష్ఠుడైన దేవుడు. ఆయన గురించి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాసి ఉంటుంది, ఆయన బలవంతుడైన దేవుడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ గొప్ప దేవుడు, ఆ పెద్ద దేవుడు పాపంలో నశించిపోతున్న నిన్ను నన్ను ఈ మానవ జాతిని రక్షించటానికి ఆయన చిన్న మనిషిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. అదే క్రిస్మస్ అండి. పెద్ద దేవుడు చిన్న శిశుడు అయ్యాడు. ఎందుకో తెలుసా? ఈ చిన్ని మానవులమైన మనలను ఆయన ఉండే ఆ పెద్ద స్థలములోనికి తీసుకుని వెళ్ళి ఆయనతో పాటు ఆ పెద్ద సింహాసనం మీద కూర్చోండబెట్టడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పెద్ద దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని. నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, నీవు ఎలాంటి స్థితిగతుల్లో పాపంలో మగ్గిపోతూ ఉన్నా, ఒకవేళ భయంకరమైన రోగంతోనే ఉన్నావేమో, ఒకవేళ అంతా అంధకారమైపోయిన స్థితిలోనే ఉన్నావేమో, యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకే పుట్టాడు. ఈ 2000 సంవత్సరముల క్రితం ఈ భూమి మీద, భూమికి నడిబొడ్డున బెత్లెహేము అనే గ్రామములో ఆయన నిన్ను నన్ను మనలందరినీ ప్రేమపూర్వకంగా పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు రా. నీ జీవితంలో ఉన్న సమస్యలలో ఆయన హస్తమును చాపి కార్యములు చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. అదే క్రిస్మస్ అండి. చాలా సింపుల్. యేసుక్రీస్తుని నమ్ముకోవటమే, యేసుక్రీస్తుని అంగీకరించడమే. నాకు ఇచ్చిన సమయంలో ఇంకొక నిమిషం ఉంది, ఒక మాట చెప్పి ముగించేస్తాను. చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, ఊరు బయట వాళ్ళ దేవుడు, వారికి దేవుడు, వీరికి దేవుడు అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడు. సర్వమును నోటి మాటతో కలగజేసిన వాడు మన కొరకు సర్వములోనికి, సృష్టిలోనికి వచ్చేసాడండి. ఆయన దగ్గరగా రండి. సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం, పాప క్షమాపణ, నరకము నుంచి విడుదల ఇవ్వగలిగిన వాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.